ఫ్రెండ్స్, మన ముందు లావా A1 2025 మోడల్ కీప్యాడ్ ఫోన్ అయితే ఉంది. ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే చిన్న చిన్న మార్పులు అయితే ఇందులో చూడవచ్చు. ఈ వీడియోలో లావా A1 2025 మోడల్ అయితే మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం అండ్ రివ్యూ కూడా చెప్తున్నాను. ఇది అయితే నేను ఓన్గా పర్చేస్ చేశాను మా అమ్మ కోసం. ఈ మొబైల్ తీసుకుని 5 డేస్ అయితే అవుతుంది. ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది, డిజైన్ ఎలాగుంది, బటన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, డిస్ప్లే ఏ విధంగా పనిచేస్తుంది, ఇందులో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. మీరు గనక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. బాక్స్ చూడటానికి ఇలా ఉంటుంది. పైన లావా పేరు చూడవచ్చు, కింద A1 2025 అన్న పేరు చూడవచ్చు. రైట్ సైడ్ చూసుకుంటే ఇందులో ఒక మొబైల్ ఫోన్, ఒక బ్యాటరీ, ఒక ఛార్జర్ ఇచ్చారని చెప్తున్నారు. లెఫ్ట్ సైడ్ ప్రౌడ్లీ ఇండియన్ అని పేరు చూడవచ్చు. మీరు ఇక్కడ చూసుకుంటే 1 year రీప్లేస్మెంట్ అని కూడా ఉంది. ఇక రేర్ చూసుకుంటే 2 inches డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ మోడల్ తో కంపేర్ చేస్తే డిస్ప్లే సైజ్ ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు. అలాగే 1000 mAh బ్యాటరీ అంటున్నారు. ఇది కూడా ఒక 200 mAh బ్యాటరీని ఇంక్రీజ్ చేశారు. వైబ్రేటర్ అడాప్టర్ అంటే మన మొబైల్ ని సైలెంట్ లో పెట్టుకోవచ్చు లేదా వైబ్రేట్ లో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కెమెరా కూడా ఇచ్చామంటున్నారు. వీటితో పాటు వైర్లెస్ విత్ FM రికార్డింగ్, FM రేడియో నుంచి వస్తున్న పాటలు వినవచ్చు, అలాగే రికార్డ్ చేసుకోవచ్చు. ఇన్స్టార్ట్ టార్చ్ అంటే టార్చ్ లైట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. ఆటో కాల్ రికార్డింగ్, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మనం దానిని రికార్డింగ్ చేసుకోవచ్చు అనమాట. కాంటాక్ట్ ఐకాన్స్ అండ్ ఫోటోస్ అంటే ఇందులో కెమెరా ఇచ్చారు, అలాగే మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఇచ్చారండి. మీ మెమరీ కార్డ్ లో ఏవైనా మీకు ఇష్టమైన ఫోటోస్ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ కి అయితే ఫోటోను సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. టైపింగ్ సపోర్ట్ ఫర్ హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు, తమిళ్, మరాఠీ, పంజాబీ, గుజరాతీ. మీరు స్క్రీన్ లో చూడవచ్చు. లావా A1 2025 మొబైల్ చూడటానికి అయితే ఇలా ఉందండి. ఇది కొత్త మోడల్. యాక్చువల్లీ దీన్ని తీసుకుని 5 days అవుతుందని చెప్పాను కదా. పైన చూడటానికి ఇలా ఉంది. నా దగ్గర ప్రీవియస్ మొబైల్ కూడా ఉందండి, పక్కనే పెట్టేశాను రెండు. ఇది 2022లో నేను పర్చేస్ చేశాను. ఇది కూడా మా అమ్మ కోసమే. అప్పుడు 1100 రూపీస్ ఉండేది ఆఫ్లైన్ లోనే. ఇదైతే రీసెంట్ గా పర్చేస్ చేశాను 2025లో. ఇది 1200 రూపీస్. మాకు తెలిసిన వాళ్ళతోనే పర్చేస్ చేశాను కాబట్టి ఒక 100 రూపీస్ మాకు తక్కువగానే ఇచ్చారు. ఆన్లైన్ లో మీరు తీసుకుంటే ఇంకా తక్కువకే వస్తుంది. ఇది తీసుకుని 3 years అవుతుంది. ఈ 3 years లో నేను 1 time బ్యాటరీ చేంజ్ చేశాను. 1 time మాత్రమే దీనికి నేను మైక్ వేయించాను. ఎంతకు మించి నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. కానీ ఇందులో నాకు సౌండ్ అనేది తక్కువగా ఉండేది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇందులో సౌండ్ ఎక్కువగానే వస్తుంది. అలాగే డిస్ప్లే సైజ్ కూడా పెరిగింది, మీరు చూడవచ్చు. నాకు తెలిసి ఇది 1.8 inches ఉంటే ఇది 2 inches ఉంటుంది. చూడటానికి ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి, కానీ చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. ఈ బటన్ కొంచెం హార్డ్ గా ఉండేవి, ఇవి అలా లేవు. ఇవి చాలా స్మూత్ గా ఉన్నాయి. సో మీరు చూడవచ్చు, స్క్రీన్ కూడా అలా కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ డెడ్ అయిపోయింది అనమాట, ఇది ఆన్ కాదు. సో చూడడానికి డిజైన్ అయితే అలాగే ఉంది. చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. ఇక రేర్ ఇవి రెండు చూసుకున్నా కూడా చూడండి ఇలా ఉంటాయి. రేర్ కూడా చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు. మీకు సైడ్ ఇలాగే ఉంటుంది, బాటమ్ ఇలాగే ఉంటుంది, పైన కూడా ఇలాగే ఉంటుంది. ఇక ఈ ఫోన్ నేను పక్కన పెట్టేసి దీని గురించి అయితే మాట్లాడేసుకుందాం. లావా A1 2025 ఈ మొబైల్ గురించి చెప్పాలంటే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఆఫర్ చేస్తుంది. రగ్గుడ్ బాడీ తోటి వస్తుంది అన్నారు. కింద పడినా కూడా మిగతా మొబైల్ తో కంపేర్ చేస్తే దీని బాడీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్తున్నారు. బట్ నేను కూడా ట్రై చేశాను. చూడటానికి కొంచెం బిల్ట్ క్వాలిటీ చాలా బాగానే ఉంది. మీరు పైన చూడడానికి ఇక్కడ స్క్రీన్ చూడవచ్చు, ఇక్కడ లావా అనే పేరు చూడవచ్చు. అట్రాక్టెడ్ గానే ఉంది. నాకు చాలా బాగా నచ్చిన థింగ్ ఏంటంటే బటన్ చాలా స్మూత్ గా ఉన్నాయి. ఇక రేర్ చూడటానికి ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ కెమెరా ఇచ్చారు, 0.3 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ స్పీకర్ చూడవచ్చు. ఇది ఏం లేదండి, ఇది జస్ట్ డమ్మీ మాత్రమే. VGA కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. కింద మీరు లావా లోగోను చూడవచ్చు. అలాగే మీకు టాప్ చూసుకుంటే టార్చ్ లైట్ ఇచ్చారు. మధ్యలో కార్నర్ కూడా చూడటానికి చాలా హైలైట్ గానే నిలుస్తుంది. లెఫ్ట్ సైడ్ ఏమీ ఉండదు, రైట్ సైడ్ కూడా ఏమీ ఉండదు. ఇక్కడ బాటమ్ వచ్చేసి USB ఛార్జింగ్ తీసుకొచ్చారు, మైక్రోఫోన్ తీసుకొచ్చారు, 3.5mm ఎడ్జ్ తీసుకొచ్చారు. దీన్ని అప్గ్రేడ్ చేసి ఉంటే చాలా బాగుండి అనిపిస్తుంది నాకైతే టైప్ సికి. ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇదిగో చూడండి. ఇది క్వాలిటీ కూడా చాలా మంచిగానే ఉంది. కొంచెం ఫైబర్ ప్లాస్టిక్ ఎక్కువ మిక్సింగ్ ఉంటుంది. ఇలా బెండ్ చేయొచ్చు. రగ్గుడ్ బాడీ అన్నారు. స్క్రీన్ లో చూడవచ్చు 1000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. డ్యూయల్ సిమ్ తోటి వస్తుంది అండ్ మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. అప్ టు 32 GB వరకు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద సిమ్ వేసుకోవచ్చు, ఇక్కడ మినీ సిమ్ వేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 7.4mm థిక్నెస్ అండ్ 70 grams వెయిట్ అయితే ఉంటుందండి. ఫోన్ ఆన్ చేస్తున్నాను. లావా ప్రౌడ్లీ ఇండియన్ అని వచ్చేసింది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే సైలెంట్ మోడ్కి వెళ్తుంది. అలాగే దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే జనరల్ మోడ్కి వెళ్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీటింగ్ 3 ఇక్కడ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వచ్చేస్తాయి. 2.0 inches LCD స్క్రీన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ చూడటానికి కూడా చాలా బాగానే ఉంది. మీరు మెమరీ కార్డు వేసుకొని వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. యాక్చువల్లీ నేను ఇందులోకి మెమరీ కార్డు వేయలేదు. ఇక్కడ ఫైల్ మేనేజర్కి అయితే చూడండి మెమరీ కార్డ్ లేదు. సో మెమరీ కార్డు వేసుకుంటే మీరు వీడియోస్ కూడా చూడవచ్చు. అలాగే
మ్యూజిక్ ప్లేయర్ కూడా వినవచ్చు మెమరీ కార్డ్‌లో ఉన్న పాటలను. ఇక ఆడియో విషయానికొస్తే మనకు రేర్ సింగిల్ స్పీకర్‌ని ప్రొవైడ్ చేశారు. ఇందులో నుంచే పాటలొస్తాయి. ఇక్కడైతే మనకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇందులో మనం 1000 కాంటాక్ట్స్ వరకు ఫోన్ నంబర్స్ అయితే సేవ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. అలాగే వీటికి ఫోటోస్ కూడా పెట్టుకోవచ్చన్నారు కదా! ఇక్కడ చూడండి కెనరా బ్యాలెన్స్ అని ఒక నంబర్ సేవ్ చేశాను కదండీ! ఇప్పుడు దీనికి ఫోటో పెట్టుకోవచ్చనమాట. చూడండి ఎడిట్‌లోకెళ్ళి ఇదిగో చూడండి. కాలర్ పిక్చర్ అని కనిపిస్తుంది కదండీ! దీన్ని క్లిక్ చేస్తే మనకు ఫ్రమ్ ఫైల్ అనే లోపలికి వెళ్ళి మనకు మెమరీ కార్డ్ ఉంటే ఆ మెమరీ కార్డ్‌లో ఫోటో ఉంటే ఆ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చనమాట. ఇందులో మెమరీ కార్డ్ లేదు కదండీ! నేను సెట్ చేయలేకపోతున్నాను. ఓకే. కాల్ లాగ్స్ అంటే అది ఫోన్‌కి సంబంధించింది. ఇది కాంటాక్ట్స్, ఫోన్ నంబర్స్‌కి. ఇది మ్యూజిక్ ప్లేయర్ చూడటానికి ఎలా ఉంటుంది. మెమరీ కార్డ్ వేస్తే ప్లే అవుతుంది. తర్వాత నేను ఎఫ్ఎం రేడియో ఆన్ చేసి ఇది సౌండ్ ఎలా వస్తుందనేది కూడా వినిపిస్తాను. ఇది క్యాలెండర్ చూడటానికి ఎలా ఉంటుంది. ఫైల్ మేనేజర్ మెమరీ కార్డ్ వేయలేదు కాబట్టి మనకు ఓపెన్ కాదు. ఇక మెసేజెస్, ఇన్‌బాక్స్, డ్రాఫ్ట్స్, అవుట్‌బాక్స్, సెంట్ మెసేజెస్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇందులో మీకు గేమ్ కూడా ఇచ్చారు. 2 గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. దీన్ని పర్చేజ్ ఒక గేమ్ ఫ్రీగా ఇచ్చారు. ఒక గేమ్ పర్చేజ్ చేయాలి. ఇక సెట్టింగ్స్ చూసుకుంటే సూపర్ బ్యాటరీ మోడ్ అంటే దీని స్టేటస్ అనేది ఆన్ చేసుకుంటే బ్యాటరీ సేవర్ ఎలాగైతే ఉంటుందో అలా పనిచేస్తుందన్నమాట. ఇందులో నాకు ఇదైతే అవసరం లేదనిపించింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ చెప్పేసాను చూడండి స్క్రీన్ పైన. యాక్చువల్లీ నేను ఈ మొబైల్‌ని మంగళవారం కొన్నాను. ఆ రోజే చార్జ్ చేశాను. ఆ రోజు ఫుల్ చార్జ్ చేసినప్పుడు 5 డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపించింది. అంటే మా అమ్మ మాట్లాడతారు కాబట్టి చాలా తక్కువగా మాట్లాడతారు. అందుకే ఇప్పటికి ఇది 4 డేస్ 6 అవర్స్ బ్యాటరీ వస్తుందని ఇక్కడ చెప్పేస్తుంది. మనకు ఇక్కడ కూడా 2 పాయింట్స్ అయితే చూడవచ్చు. అందుకే నేను దీన్ని ఎక్కువగా యూజ్ చేయను. ఇక్కడ మీరు ప్రొఫైల్ చూసుకుంటే 3 థింగ్స్ అయితే ఉంటాయి. చూద్దాము. అలాగే ఇది సౌండ్ ఎలా వస్తుందో కూడా. ఇక్కడ చూడండి రింగ్ ఓన్లీ పెట్టుకోవచ్చు లేదా వైబ్రేషన్ మాత్రమే పెట్టుకోవచ్చు. వైబ్రేట్ దెన్ రింగ్ అంటే వైబ్రేషన్ వచ్చిన ఒక 5 లేదా 10 సెకండ్లకు రింగ్ అవుతుంది. లేదా వైబ్రేట్ అంటే వైబ్రేషన్‌తో కలిపి రింగ్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ ఇది మైక్‌కు దూరంగా ఉంది. అందుకని మీకు సౌండ్ కొంచెం తక్కువగా వినిపించవచ్చు. కానీ సౌండ్ అయితే చాలా బాగా వినిపిస్తుంది. 4 రింగ్ టోన్‌లు మాత్రమే ఇచ్చారు. ఒకవేళ మనకి ఇష్టమైన పాటను సెట్ చేసుకోవాలనుకుంటే దీన్ని క్లిక్ చేస్తే మెమరీ కార్డ్‌కి వెళ్తుంది. అక్కడి నుంచి మనం సెట్ చేసుకోవచ్చన్నమాట. అలాగే రింగ్ టోన్ వాల్యూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు 7 స్టెప్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. ఈ సౌండ్ కూడా మనకు వెనకాల నుంచే వస్తుంది. ఫ్రంట్ నుంచి అయితే రాదు. ఇక ఫోన్ చూసుకుంటే మీకు ఇక్కడ టైమ్ అండ్ డేటు, లాంగ్వేజ్ సెట్టింగు, ఇక డెడికేటెడ్ కీ అండ్స్ ఏం లేదండి. ఈ బటన్స్ ఉన్నాయి కదండీ! ఈ బటన్ నొక్కగానే మనకు మ్యూజిక్ ప్లేయర్ వచ్చేస్తుంది. డౌన్ బటన్ నొక్కగానే ప్రొఫైల్ వచ్చేస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కగానే క్యాలెండర్ వస్తుంది. రైట్ సైడ్ బటన్ నొక్కగానే షార్ట్ కట్స్ వస్తాయన్నమాట. డైరెక్ట్‌గా ఇక్కడ చూడండి కింద నొక్కేసాను. సో దీనికోసం అయితే ఇచ్చారన్నమాట. ఇది షో డేట్ అండ్ టైమ్ ఆన్ స్క్రీన్ అంటే డిస్‌ప్లే పైన టైం రావాలా వద్దా అనేది. ఎల్‌సీడీ బ్యాక్ లైట్ ఇది బ్రైట్‌నెస్ అన్నమాట. 5 స్టేజెస్ ఇచ్చారు. టైం సెకండ్ ఎప్పుడు స్క్రీన్ ఆఫ్ అవ్వాలనేది. ఇక్కడ కాల్ సెట్టింగ్ ప్రస్తుతానికి నేను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాను కాబట్టి కాల్ సెట్టింగ్ మనకు రావు. ఇక డ్యూయల్ సిమ్ సెట్టింగ్ అంటే చూడండి నేను సిమ్ కార్డ్ ఆఫ్ చేశానని చెప్తున్నాను కదా! ఇప్పుడు ఆన్ చేసేసుకుంటాను. నాకేంటంటే కాల్స్ వస్తాయని నేను అలా చేశాను. ఇది రిస్టోర్ ఫ్యాక్టరీ అందరికి తెలిసిందే ఫ్యాక్టరీ. ఇంకా చెప్పాను కదండీ బ్లూటూత్ ఇచ్చారు. బ్లూటూత్ ద్వారా మీరు పాటలనేవి షేర్ చేసుకోవచ్చు. వీడియోలనేవి షేర్ చేసుకోవచ్చు. ఇక అలాగే వీడియో ప్లేయరు మెమరీ కార్డ్ ఉంటే మెమరీ కార్డ్ ద్వారా వీడియోస్ అయితే చూడవచ్చు. ఎఫ్ఎం రేడియో చూడండి ఇట్లా వస్తుంది. ఎఫ్ఎం రేడియో డైరెక్ట్‌గానే స్టార్ట్ రికార్డింగ్ అని రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బ్యాటరీ స్టార్టరు చూసారా? బ్యాటరీ ఫుల్ చేసి దగ్గర దగ్గర 3 డేస్ అవుతుంది. ఇంకా ఇప్పటికి 4 డేస్ 6 అవర్స్ బ్యాటరీ అయితే వస్తుంది. ఇందులో ఇది మాత్రం చాలా హైలైట్ అని నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను. బ్యాటరీ గురించి చెప్పాను గానీ నాకు దీని గురించి చెప్పలేదు. మీరు ఇక్కడ చూడండి ఇది యూఎస్‌బీ కేబుల్‌తోనే వస్తుంది. చూడటానికైతే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ లావా అన్న పేరు చూడవచ్చు. ఇది 10 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ర్యామ్ అండ్ రోమ్ విషయానికొస్తే 32 ఎంబీ రోము, 24 ఎంబీ ర్యామ్‌ని అయితే ప్రొవైడ్ చేశారు. అప్ టు 32 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫోన్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మీకైతే ఇది అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో డ్రాబ్యాక్స్ ఉన్నాయి అని చెప్పాను కదండీ! అవేంటంటే నేను ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే నంబర్ 1 ఫోన్ చేస్తే నాకు ఈ మైక్ పనిచేయలేదు. ఇది మాత్రమే పని చేయలేదా? లేకపోతే అన్ని ఫోన్‌లు ఇలాగే ఉన్నాయా? నాకైతే తెలీదు. నాకు తెలిసి ఇది ఒకటే ఉంటుంది అనుకుంటున్నాను. ఫోన్ చేసినప్పుడు ఇది పని చేయకపోతే అసలు పని చేయకూడదు. కానీ ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకున్నా, లౌడ్ స్పీకర్ ఆఫ్ చేసినా కూడా ఇక్కడ నుంచి అయితే సౌండ్ రావడం గమనించాను. ఇలా నేను కాల్ చేసినప్పుడు మొత్తం సౌండ్ పెట్టేసానంటే సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. వితౌట్ లౌడ్ స్పీకర్. ఇలా కూడా అంటే మనం పర్సనల్ విషయాలు మాట్లాడుకోలేమనమాట. డిస్టర్బెన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా తగ్గించుకొని మాట్లాడాలి. ఫస్ట్ స్టేజే చాలు. మీరు సెకండ్ పెట్టుకున్నా కూడా ఇంకొకరు వినిపిస్తుంది. ఒకవేళ లౌడ్ స్పీకర్ ఆన్ చేసినా కూడా ఇంకా ఎక్కువగానే వినిపిస్తుంది. మేబీ నాకు తెలిసి చిన్నగా మీకు వినిపించి ఉండొచ్చు. సో ఇదైతే నేను డ్రాబ్యాక్ అనుకున్నాను. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల దీన్ని కొంచెం నిర్లక్ష్యం చేశాను. వాళ్ళు 1 ఇయర్ రీప్లేస్‌మెంట్ అన్నారు కాబట్టి సో నేనైతే వాళ్ళకు కాల్ చేసి రీప్లేస్‌మెంట్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఏంటే అన్బాక్సింగ్ చేయాలి, మీకు చెప్పాలి అన్న ఒక తాపత్రయంతో అయితే నేను మీకు చెప్తున్నాను. కెమెరా చూడటానికైతే ఇలా ఉంటుందండి. మీరు స్క్రీన్‌లో చూస్తున్నారు. మెమరీ కార్డ్ వేయలేదు. మెమరీ కార్డ్ వేస్తే ఫోటోస్ తీయొచ్చు అండ్ వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. మీకు జూమ్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత జూమ్ వస్తుందో.
1, 2, 3, 4 4x జూమ్ వరకు చేసుకోవచ్చనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. లావా A1 2025 మొబైల్ గురించి అయితే మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్‌లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేయండి. తెలుసు కదా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.